తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ ఉన్నాడా? పక్కన రా కూర్చుని రమ్మ కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి కాలంతా పోయించారు. ముప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా తగిలిందా? నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా? కాలు మోక్షజ్ఞ బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటామ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను. ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. కాదు, చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన 2 పిల్లల పెళ్లి 3 పిల్లల పెళ్లి జరిగి అప్పటికే చాలా ఇది అవుతుంది. గది స్లాప్ వేసుకున్నాం. ఓపిక లేక కలిపి వదిలేదు. ఇంకా ఓపిక లేక 2004 ముందు వేసుకున్నాం. మీరు ఇచ్చింది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? డబ్బులు ఇస్తే అంటే మనలో ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మన రమేష్ గారు 2 పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటో కాదు ఇటు కట్టుకున్నా. ఆడిచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు గట్లా బడ్డీని అయిపోయి అసలు భయం వేసి అసలు కట్టుకోలేకంటే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అసలు 2019లో ఎలక్షన్లో నెలకాయ ఏది కాలు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది. అప్పుడన్నా 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ముప్పలపాడు విలేజ్ ఇక్కడ నుంచి బూత్ 900 ఓట్లు వినుకుంటుంది. హౌసింగ్లో పెట్టి చేసేస్తాను. ఇల్లు కంప్లీట్ చేయించాను. అదే కదా అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చేపించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లు వేసుకుంటున్నాం. ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఉపాధి పొందుతున్నాయి. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక కుర్రోళ్ళు పెట్టి చేసుకోవాలి. కుర్రోళ్ళు పెట్టి నాకేం రాట్లా. నాకు ఇల్లు కరెంట్ తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకున్నామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర, టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో?
నెలకు ఒక 4,000, 5,000. 4-5 వేలు వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. ఇక 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, ఆ మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా బతుకుతున్నావు. పెద్ద ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుగొండ. ఏడుకొండ. అవసరం లేదా? లేదు, చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం ఉంది. ఏం చేస్తారు భూములు? అది మాగాడి. మాగా మాగాడి. ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా? సాగు వేస్తారు మాగాడి. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏం మాగాళ్ళు ఏం వస్తుందండి, తిండి కూడా కూలి కూడా ఒక 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లలు బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి. ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి, ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా ఎక్కడ? ఇంటి ముందు లేదు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసి అవి కూడా ఇచ్చేసారు. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదో నీ పేరు చెప్పుకొని పక్కన బతుకుతా. రమ్మ రా. ఓకే, రండి. ఇదిగా తీసుకున్నా. సార్ కొంచెం సార్ పిల్లలు వస్తే తీసుకుందా? రా అడ్డాడు. కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గానే. ఏం ప్రాబ్లమ్స్? ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశాను సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్స్. ఇట్రండి. ఇంకో ఇట్రండి. ఉడుకోకాయ. అడ్డాడు అడ్డాడు. ఓకే, రండి, రండి. భార్య భర్తరండి. ఒకసారి మీ ఇద్దరు నుంచి ఉండొచ్చు. ముందు పక్కన రానా, పక్కన పక్కన రండి. పక్కన చూడే అడు చూడు. మీరు కూడా రండి, అందరూ రండి. రండి, మీరు రండి, మీరు ఇద్దరు రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా. ఓకే. ఓకే, బాగా చదువుకుంటారా? ఏం చదువుతున్నావు? చెప్పమ్మా తాత. స్కూల్కి పోతున్నావా? వెళ్తున్నాను చెప్పు. ఎన్నో క్లాస్? క్లాస్ అంటే ఏ క్లాసు? యూకేజీనా, ఎల్కేజీనా, ఫస్ట్ క్లాసా? యూకేజీ. చెప్పాలి కదా. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? నీ పేర్రా? మోచెత్తు. డబ్బులు
కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు లేచి నిలబడవద్దు, అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రామాలయంలో ఉన్నటువంటి రాముల వారిని సందర్శించి వారి ఆశీస్సులు తీసుకుని ఈనాటి గ్రామ సభ వేదిక వద్దకు విచ్చేయనున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్న సమయంలో ఎవరు లేచి నిలబడవద్దు, అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా ఆ సమయంలో ప్రతి ఒక్కరిని సవినీయంగా కోరుతున్నాం. మన పల్నాడు జిల్లా ఎలమంద గ్రామానికి మొట్టమొదటిసారిగా విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని సగౌరవంగా ఆహ్వానిద్దాం, సవినయంగా వారి మాటలను ఆలకిద్దాం. సభ ప్రాంగణం ఎదురుగుండా ఉన్న కోదండ రామాలయం వద్దకు చేరుకున్నారు. వారిని వేద పండితులు పూర్ణగుంభంతో వేదాశీర్వచనంతో ఆలయంలోకి తీసుకుని వెళ్తున్నారు. ఆ రాముల వారి ఆశీస్సులు అందుకుని మనసారా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాముల వారిని ప్రార్థించి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ రాముల వారి కోదండ రామాలయంలో రాముల వారి సందర్శనకు వెడుతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్షన్ మొత్తాన్ని పెంపొందించడం అనేది సమాజంలోని పేద బలహీన వర్గాల కష్టాలను, అలాగే ముఖ్యంగా వృద్ధులు, బలహీనులు, వితంతువులు, వైకల్యం ఉన్న వ్యక్తులు వీరందరి కష్టాలను తీర్చడానికి, వారందరూ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందేందుకు ప్రధానమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. నాడు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు
2024